నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముమ్ము మహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, కన్యా రాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణపతి నమః. కన్య రాశి వారి యోగదాయకమైన పరిస్థితులు కలిగే ఉన్నాయి. ఏ రకమైనదిగా చెప్పుకోవాలంటే కన్య రాశి వారికి ఒక రకమైన పరిస్థితి చెప్పుకోవాలి. ఏ రకంగా ఒక రాత్రి గడిచింది, పగలు గడిచింది, రాత్రి వచ్చింది. అలాగే ఆదివారం నుంచి మొదలు పెట్టుకుని శనివారం దాకా వెళితే మళ్ళీ ఆదివారం వస్తుంది, ఇంకో కొత్త వారం రాదు. అలాగే వీరికి అనుకూలతమైన పరిస్థితే ఉంది. ఎప్పుడైతే శుభ పరిణామాలు సంప్రాప్తమవుతున్నాయో వెంటనే అశుభ పరిణామాలు కూడా వస్తాయి అనే దృష్టిలో ఉండాలి కన్యరాశి వారు. ఎందుకంటే అశుభం జరిగిపోయిన తర్వాత తెలుసుకోవడం కాదు, ముందే తెలుసుకోగలగాలి, అది రాకుండా చూసుకోవాలి. అటువంటి స్థితిగతులు పొందితే యోగదాయకమైన స్థితిని పొందుతారు. అయితే ఈ రాశి వారికి, కన్యరాశి వారికి ఉపయోగకరమైన వ్యాపారములు, ప్రతి వ్యాపారం కూడా మనకు లాభిస్తుంది, లాభదాయకమైన పరిస్థితి. చేయి వృత్తి ఉద్యోగములు అంటూ శ్రామికులకు కూడా యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు. ఎందుకని నిన్న నెల వరకు కూడా, ఒక 4 రోజుల క్రితం వరకు కూడా కన్య రాశిలోని కేతుతో పాటు చంద్రుడు కలిపి ఉన్నారు. చంద్రకేతువుల వలన నష్టదాయకమైన పరిస్థితులు వీళ్ళు పొందారు. ఆ చంద్రుడు తొలిగాడు, తులారాశిలోకి వెళ్ళాడు. తులారాశిలోకి వెళ్ళిన తర్వాత యోగదాయకమైన స్థితి ఈ కన్య రాశి వారికి సంప్రాప్తమైంది. అలాగే చెడుగ్రహ దృష్టి ఏదీ లేదు, శుభగ్రహ దృష్టి ఉన్నది. అంటే కుజుని దృష్టి ఉంది, శుక్రుని దృష్టి ఉంది. శుక్రుని కుజుని దృష్టి ఉన్నందు వల్ల జరిగే పరిణామం ఏంటి? లగ్జరీపరమైన ఖర్చులు, విందు వినోదముల్లో పాల్గొనట, ఆనందకరమైన పరిస్థితులు పొందడం, అలాగే గృహ నిర్మాణములు చేయడము కానీ, గృహములు కొనడము కానీ చేసే అవకాశాలు పొందడం. అటువంటి స్థితిగతులు ఈ కన్య రాశి వారికి ఉన్నాయి. అయితే అంతా బాగానే ఉంది కదా, జరిగిపోతుంది కదా, చాలా సుఖంగా ఉంది కదా అని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఉంటుందో ఈ కన్య రాశి వారికి నరఘోష విధానం ఎక్కువగా ఉంది. ఈ యొక్క పరిణామం నరఘోష విధానం, నరుని చూపుకి నల్లరాయే బదులైపోతాడు. కాబట్టి ఈ నరఘోష విధానం వల్ల చెడు తత్వాన్ని సంప్రాప్తమయ్యే పరిస్థితులు వస్తాయి ఈ కన్యారాశి వారికి. ఈ యొక్క ఫలితాన్ని కలగకుండా, చెడు ఫలితాన్ని కలగకుండా ఉండాలంటే వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటి? ఏం చేస్తే ఈ యొక్క నరఘోష విధానము, ఈ యొక్క చెడు ప్రభావం నుంచి బయటపడిపోతారు. వ్యాపారస్తులు కనుక ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు తెలియజేస్తారా? ఈ కన్యా రాశి వారు, మిథున రాశి వారు, ఈ 2 రాశుల వారు కూడా వ్యాపారంలో ఫుడ్కు సంబంధించింది, మన మిథున రాశులు కూడా చెప్పుకున్నారు, ఫుడ్కు సంబంధించినది, అలాగే ఆయిల్ సంబంధించింది, చెక్కకు సంబంధించింది తప్పించి చేసుకుంటే రత్నాలు, బంగారం, వస్త్రాలు, ఇటువంటి వ్యాపారాలు చేసుకుంటే లాభదాయకమైన పరిస్థితి. అయితే ఈ కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య ఇది, అదృష్ట సంఖ్య 5. అలాగే అదృష్ట వర్ణం ఏది? ఆకుపచ్చ. ఇటువంటి ఉంటాయి. అదృష్ట వారములు ఏది అంటే బుధవారం, శుక్రవారం, శనివారం, ఈ 3 వారాలు కూడా అదృష్ట వారాలుగా పరిగణిస్తారు. మరి వృత్తి ఉద్యోగం చేసే వారికి ఎలా ఉందంటారు? వారికి కూడా ఉద్యోగ రంగంలోనే యోగదాయకమైన స్థితిలో ఉంటాయి. కానీ అసూయా ద్వేషాలకు గురవుతుంటారు. ఎదుటి వారు అసూయా ద్వేషాలకి గురి అవుతారు. వీరి యొక్క రాశి వారు కంపల్సరిగా వాళ్ళ పరిస్థితి ప్రభావాలు జరగకపోతే ఒక మంచి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళండి. మంచి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాలి, తెలుస్తున్న వాడు, మిడిమిడి జ్ఞానం ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాలి. ఆ మంచి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి చాలా జాతకాన్ని చూసి భావచక్రము, నవాంశ చక్రము, ద్రేకాండ చక్రము, రాశి చక్రం, ఈ 4 చక్రములను పరిశీలన చేసుకోండి. పరిశీలన చేసుకున్న తర్వాత
మీ యొక్క సంపూర్ణ జాతకం వస్తుంది. ఆ సంపూర్ణ జాతకంలో వచ్చిన రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి పాటించండి. నేను చెప్పే రెమెడీ, ఇప్పుడు నేను చెప్పే రెమెడీ కూడా మంచి రెమెడీ చెప్పాలి. అది కొంతవరకు కష్ట నష్టాల నుంచి, అసూయ ద్వేషాల నుంచి బయటపడేదానికి మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు పరిహారాలు తెలియజేయండి. పరిహారం, ఈ కన్యా రాశి వారు మంగళవారం నాడు సాయంత్రం ఎప్పుడో కేజింపావు పెసలు కొనండి. ఆ కేజింపావు పెసలు నానబెట్టించి మొలకలు చేపించండి. ఒక ధర్మకోల ప్లేట్ స్టిప్గా ఉండి ఒకటి కొనండి. దాంట్లోని ఒక అరిటాకు వేయండి. అరిటాకు వేసి బుధవారం ఉదయమే 5 గంటల సమయంలో 5 గంటల లోపే లేచి తలస్నానం చేసి ఆ తర్వాత మీ యొక్క దైవ మందిరంలోని మీ ఇష్ట దైవానికి నమస్కరించి ఒత్తి దీపం పెట్టి అగరబత్తి వెలిగించి ప్రసాదం పెట్టి ఈ యొక్క అరిటాకుని పెట్టిన ధర్మకోళ పెట్టి అందులో ఈ యొక్క పెసరను పోయండి. పెసరను పోసిన తర్వాత ముగ్గిన అరటి పళ్ళు ఒక 4 పళ్ళు, 2 పళ్ళు మీ ఇష్టం అరటి పళ్ళు, టమాటోలు ఒక 3-4 టమాటాలు పెట్టండి. అలాగే తోటకూర, లేత తోటకూర అందులో పెట్టండి. అందులో పెట్టిన తర్వాత దుంపలు అంటే ఏ దుంప అంటారు, తెల్ల దుంపలు అంటారు కదా, ఉడకబెట్టుకుని ఉంటారు. అటువంటి 2-3 దుంపలు తీసుకొచ్చి ఉడకబెట్టి తొక్క ఒలిచి ఆ దుంపలు కూడా అందులో పెట్టండి. ఇంత బెల్లం కూడా తెల్లగా ఉండాలి, నల్లది కాదు, తెల్లటి బెల్లం కూడా పెట్టండి. దాని మీద నీళ్ళు చిలకరించి స్వామివారికి నివేదన చేయండి. స్వామివారికి నివేదన చేసి నమస్కరించుకోండి. నమస్కరించిన తర్వాత మీ ఇంట్లో కావాలి పిల్లలు తింటారు కొన్ని పెసలు అంటే తీసి 2-3 గుప్పులు తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టి ఆ ప్లేట్ మీద తెల్లటి వస్త్రాన్ని పరచండి, కప్పండి. అది పట్టుకుని చెప్పులు లేకుండా గోమాత దగ్గరికి వెళ్ళండి. గోవు దగ్గరికి వెళ్ళి చెప్పులు లేకుండా వెళ్ళండి. ఆ ప్లేట్ని గోమాత దగ్గర పెడితే మొత్తం అందులో ఉన్న అరిటాకుతో సహా తినేస్తుంది. మొత్తం అన్నీ తినేస్తుంది. తినేసిన తర్వాత వీలైతే అక్కడ గోవుని పట్టుకునే వ్యక్తి ఎవరైనా ఉండాలి, దాని కింద నుంచి తోడడానికి ప్రయత్నించండి. నుదుటి భాగంలో ఋతుభాగంలో కూడా నమస్కరించండి తాకి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చేది. ఆ రోజు నాడు బుధవారం నాడు చేశారు. కానీ బుధవారం నాడు చేశారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ మళ్ళీ చేసుకోండి. ఇంట్లో చేసుకోవచ్చు, గుడికి వెళ్ళాలి. అలా చేసుకుంటే ఈ యొక్క పరిహారం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు తొలగి, అంటే శత్రు సంహార విధానాలు. గోవు అంటే 3 దేవతలు, సమస్త దేవతలు అందులో ఉంటారు. కాబట్టి ఆమెలో ఉన్నటువంటి గోవుని పెట్టినందు వల్ల ఈ యొక్క విధానంలో అత్యధికమైన శుభ ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారు. కన్యా రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్.